ఓం శ్రీ గురుభ్యో నమః. 27 జూలై 2023 లక్ష్మీవారం. ది కీ టు థియాసఫీ అనే బ్లవేస్కీ గారి గ్రంథం నుంచి కొన్ని విషయాలని లక్ష్మి గారు చదివి వినిపిస్తారు, వివరిస్తారు. కర్మ ఈజ్ ష్యూర్ టు, అంటే మధ్య ప్యాసేజ్ లో అయిపోయింది. కర్మ అన్నది ష్యూర్ టు పనిష్ ద మ్యాన్ హూ రాంగ్డ్ హిమ్ by seeking to inflict an additional punishment on his enemy. He who, instead of leaving that punishment to the great law, adds to it his own might, only begets thereby a cause for the future reward of his own enemy and a future punishment for himself. The unfailing regulator affects in each incarnation the quality of its successor, and the sum of the merit of demerit is preceding one's determines it. అంటే ఇక్కడ కర్మ అన్నది అంటే ఏ వ్యక్తి అయితే ఏదైనా తప్పు చేస్తున్నాడో ఆయనకి పనిష్మెంట్ ఉంటుంది. బై సీకింగ్ టు ఇన్ఫ్లిక్ట్ ఎన్ అడిషనల్ పనిష్మెంట్, అంటే ఒక అడిషనల్ అంటే ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇవ్వడం. ఆన్ హిస్ ఎనిమీ, అంటే ఆయన ఎనిమీకి ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలని. హీ హూ ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ దట్ పనిష్మెంట్ టు ద గ్రేట్ లా, అంటే నేనే పనిష్మెంట్ ఇవ్వాలి, దానికి గ్రేట్ లా ప్రకారం పనిష్మెంట్ ఎలాగా వస్తుందని వదిలేయకుండా, హీ హూ ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ దట్ పనిష్మెంట్ టు ద గ్రేట్ లా యాడ్స్ టు ఇట్ హిజ్ ఓన్ మైట్, ఆయనే తనే సొంతంగా. ఎంఐటి ఈ మైట్ అంటే ఏమిటి చూస్తాను నేను. హిజ్ ఓన్ మైట్ తెలియదు, చూస్తాను, నేను చూస్తున్నాను, వచ్చేసింది. MITE మైట్ మీనింగ్ ఇన్ తెలుగు. మైట్స్ అని ఇచ్చారండి. మైట్ అంటే పురుగులుట. హిజ్ ఓన్ మైట్ ఇది వేరు కదా. నీ దాంట్లో సెంటిమెంట్ మీనింగ్ ఇన్ తెలుగుట మైట్. అంటే ఒక రకమైన క్రిములుగా చెప్తున్నారు. మైట్స్ అంటే పురుగులు. మైట్ మైట్ మీనింగే లేదు. మైట్ నీకుందేమో చూడు. మైట్స్ అని వస్తుంది నాకు. నేను మైట్ అని కొట్టిన. మైట్స్ అనే వస్తుంది. మైట్ అంటే క్రిములు. మైట్ ఈస్ అ టర్మ్, విను ఒక్క నిమిషం. Mite is a term commonly used to refer to a group of insect-like organisms, some of which bite or cause irritation to human beings. సరే, ఇక్కడ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ గా మనం చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంటే బై సీకింగ్ టు ఇన్ఫ్లిక్ట్ ఎన్ అడిషనల్ పనిష్మెంట్ ఆన్ హిజ్ ఎనిమీ, అంటే ఆ అడిషనల్ పనిష్మెంట్ తనే ఇవ్వాలి అని. హీ హూ ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ దట్ పనిష్మెంట్ టు ద గ్రేట్ లా, ఆ పనిష్మెంట్ ఆ గ్రేట్ లా ఇస్తుందని వదిలేయకుండా అలా తనే గాని చేస్తే, యాడ్స్ టు ఇట్ హిజ్ ఓన్ మైట్, అంటే తనకి ఆయన యాడ్ చేసుకుంటున్నాడు తనకున్న కర్మలకి ఆయన. ఓన్లీ బిగెట్స్ దేర్ బై ఏ కాజ్ ఫర్ ద ఫ్యూచర్ రివార్డ్ ఆఫ్ హిజ్ ఓన్ ఎనిమీ, అందుకని ఎనిమీకేమో ఫ్యూచర్ రివార్డ్ వస్తుంది, అండ్ ఏ ఫ్యూచర్ పనిష్మెంట్ ఫర్ హిమ్సెల్ఫ్, తనకేమో ఫ్యూచర్ పనిష్మెంట్ వస్తుంది. ద అన్ఫెయిలింగ్ రెగ్యులేటర్ ఎఫెక్ట్స్ ఇన్ ఈచ్ ఇన్కార్నేషన్, ఇలాగ ఫెయిల్ అవ్వకుండా ఉన్నటువంటి రెగ్యులేట్ చేసేవాడు ఆయన ప్రతి జన్మలో కూడా ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ సక్సెసర్, తర్వాత వచ్చిన వాడి యొక్క లక్షణాన్ని ఆయన ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రెగ్యులేటర్ ప్రభావితం చేస్తాడు. అండ్ ద సమ్ ఆఫ్ ద మెరిట్ ఆర్ డిమెరిట్ ఇన్ ప్రిసీడింగ్ వన్స్ డిటర్మిన్స్ ఇట్, అంటే ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి పుణ్య పాపాలు అన్నీ కలిపి అది నిశ్చయిస్తుంది నెక్స్ట్ బర్త్ ని. యాజ్ వి దెన్ టు ఇన్ఫర్ ఎ మ్యాన్స్ పాస్ట్ ఫ్రమ్ హిజ్ ప్రెసెంట్, అంటే ఎంక్వైరర్ అడుగుతున్నాడు
ఆయన పాస్ట్ ని తన ప్రెసెంట్ నుంచి మనం చూడాలన్నమాట. ఓన్లీ సో ఫార్ యాజ్ టు బిలీవ్ దట్ హిస్ ప్రెసెంట్ లైఫ్ ఈజ్ వాట్ ఇట్ జస్ట్ బి షుడ్ బి టు అటోన్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్. ఎంతవరకు అంటే పాస్ట్ లైఫ్ లో ఉన్న సిన్స్ యొక్క ప్రాయశ్చిత్తానికే ఈ ప్రెసెంట్ లైఫ్ అన్నది ఉంది. హిస్ ప్రెసెంట్ లైఫ్ ఈజ్ వాట్ ఇట్ జస్ట్లీ షుడ్ బి. అంటే ఆ పాస్ట్ లైఫ్ లో తను చేసినవన్నింటికిను ప్రాయశ్చిత్తానికి. ఆఫ్ కోర్స్ సియర్స్ అండ్ గ్రేట్ అడెప్ట్స్ accepted. అంటే సియర్స్ అంటే జ్ఞానులు, ముందుగా వెళ్ళిన వాళ్ళు, ఈ మహాత్ములు accepted అంటే వాళ్ళు తప్ప. హూ వీ కెనాట్ యాజ్ యావరేజ్ మార్టల్స్ నో వాట్ దీస్ సిన్స్ వర్. అంటే యావరేజ్ మార్టల్స్ ఇక్కడ అఫ్ కోర్స్ వీ కెనాట్ యాజ్ యావరేజ్ మార్టల్స్ అంటే సామాన్యమైన మనుషులుగా మనకి తెలియదు వాట్ దీస్ సిన్స్ వర్. ఆ పాపాలు ఏమిటో మనకి తెలియవు. అంటే ఎంతో మందికి తెలియవు కదా. అలాగనే ఫ్రమ్ అవర్ పాసిటీ ఆఫ్ డేటా, PAUCITY, పాజ్ లోంటి పాసిటీ వచ్చిందా ఏంటి? పాసిటీ ఆఫ్ డేటా PAUCITY. Okay. The presence of something in only small or insufficient quantities or amounts. పాసిటీ The presence of something in only small or insufficient quantities. Paucity. కొరత. అలా అనుకో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాసిటీ ఆఫ్ డేటా, డేటాస్ కంప్లీట్ గా లేక కొరత వల్ల ఇది చాలా కష్టమైంది. ఏంటంటే ఈవెన్ టు డిటర్మిన్ వాట్ ఎన్ ఓల్డ్ మ్యాన్స్ యూత్ మస్ట్ హ్యావ్ బీన్. అంటే ఆయన ఒక ముసలి ఆయన యొక్క యవ్వనం ఎలా ఉందో మనం చెప్పలేం, ఎందుకంటే ఆ డేటా అంతా మన దగ్గర లేకపోవడం వల్ల. నెయిదర్ కెన్ వి ఫర్ లైక్ రీజన్స్ డ్రా ఫైనల్ కన్క్లూషన్స్. అంటే ఆ విధంగానే ఇలాంటి కారణాల వల్ల మనం ఫైనల్ గా ఉన్న కన్క్లూషన్స్ ఫ్రమ్ వాట్ వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ సమ్ మ్యాన్ యాజ్ టు వాట్ హిస్ పాస్ట్ లైఫ్ మే హ్యావ్ బీన్. ఇప్పుడు ఆయన జీవితం చూసి ఆయన పాస్ట్ లైఫ్ ఏదై ఉంటుంది మనం చెప్పలేం. నైదర్ కెన్ వి ఫర్ లైక్ రీజన్స్, ఇలాంటి కారణాల వల్లే ఒక వ్యక్తి గతంలో ఎలా ఉన్నాడు, గత జీవితం ఏమిటి అన్నది మనం చెప్పలేం. వాట్ ఈస్ కర్మ అన్న హెడ్డింగ్. అయితే ఈయన అడుగుతున్నాడు, ఒక కర్మ అంటే ఏమిటి? యాజ్ ఐ హ్యావ్ సైడ్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ద అల్టిమేట్ లా ఆఫ్ ది యూనివర్స్, ద సోర్స్, ఆరిజిన్ అండ్ ఫౌంట్ ఆఫ్ ఆల్ అదర్ లాస్ విచ్ ఎగ్జిస్ట్ త్రూ అవుట్ నేచర్. ప్రకృతిలో ఉన్న అన్ని నేచర్లో కూడా ఇది మూలము అన్నిటికీను. తర్వాత అల్టిమేట్ లా ఆఫ్ ద యూనివర్స్ అంటే ఈ జగత్తులో ఉన్న అల్టిమేట్ లా అనమాట. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కర్మ ఈజ్ ద అనెర్రింగ్ లా విచ్ అడ్జస్ట్ ఎఫెక్ట్ టు కాజ్ ఆన్ ద ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ప్లేన్స్ ఆఫ్ బీయింగ్. ఇదేంటంటే ఏమీ తప్పు లేనటువంటి, తప్పు చెయ్యదనమాట అటువంటి లా. ఇదేం చేస్తుందంటే ఈ కాజ్ అంటే కారణము, ఫలితం అనే వాటిని భౌతికము, మానసికము, ఆధ్యాత్మికమైన ప్లేన్స్ లోని అది అంటే ఉంటుంది. అన్ని ఈ 3 ప్లేన్స్ లో యాజ్ నో కాజ్ రిమైన్స్ వితౌట్ ఇట్స్ డ్యూ ఎఫెక్ట్. అంటే మనం కారణ కార్యం అంటామే, అలాగే ఎఫెక్ట్ లేకపోతే కాజ్ అన్నది ఎక్కడా కూడా ఉండదు. ఫ్రమ్ గ్రేటెస్ట్ టు లీస్ట్, ఫ్రమ్ ఏ కాస్మిక్ అంటే పెద్దదాని నుంచి చిన్నదాని వరకు, కాస్మిక్ డిస్టర్బెన్స్ డౌన్ టు ది మూవ్మెంట్ ఆఫ్ యువర్ హ్యాండ్. మన చెయ్యి అంటే విశ్వంలో ఉన్న డిస్టర్బెన్స్ నుంచి మన చెయ్యి కదలిక వరకు. అండ్ యాజ్ లైక్ ప్రొడ్యూసెస్ లైక్, అలాంటిది అంటే లైక్ అంటే ఒకేలాంటిది ఒకే దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కర్మ ఈజ్ దట్ అన్సీన్ అండ్ అన్నోన్ లా విచ్ అడ్జస్ట్ వైజ్లీ, ఇంటెలిజెంట్లీ అండ్ ఈక్విటబ్లీ ఈచ్ ఎఫెక్ట్ టు ఇట్స్ కాజ్. ఇదేంటంటే చాలా అదృశ్యమైన, తెలియనటువంటి ఒక లా అనమాట. ఇందులో ఏంటంటే ప్రతిదీ కూడా తెలివితేటలతో, జ్ఞానంతో, సమానత్వంతో ప్రతి ఈచ్ ఎఫెక్ట్ దాని యొక్క కారణానికి తగ్గట్టుగా ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేస్తుంది. ట్రేసింగ్ ద లేటర్ బ్యాక్ టు ఇట్స్ ప్రొడ్యూసర్. అంటే అది ఎవరైతే ఆ కర్మని చేశారో వాళ్ళకి
ఎఫెక్ట్స్ టు ఇట్స్ కాజ్ ట్రేసింగ్ ద లాటర్ బ్యాక్ టు ఇట్స్ ప్రొడ్యూసర్. అంటే ఎఫెక్ట్ నుంచి ప్రొడ్యూసర్ వరకును అది అంటే కర్మ చేసిన వాడికి. దో ఇట్ సెల్ఫ్ అన్నోవబుల్, ఇదేమో దానంతట తెలియకపోయినా ఇట్స్ యాక్షన్ ఈజ్ పర్సీవబుల్, దాని యొక్క పని మాత్రం మనం గ్రహించగలం. దెన్ ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ ద అన్నోవబుల్ అగైన్, అయితే ఇది పరమమైన తెలియనటువంటిదే కదా. అండ్ ఈజ్ నాట్ ఆఫ్ మచ్ వాల్యూ యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. అంటే జీవితంలో ఉన్న సమస్య యొక్క వివరణ అంత గొప్పదేం కాదు ఇది, దానికి అంత విలువేం లేదు అని అంటున్నాడు. ఆన్ ద కాంట్రరీ, దానికి వ్యతిరేకంగా, ఫర్ దో వీ డు నాట్ నో వాట్ కర్మ ఈజ్ పర్ సే అండ్ ఇట్స్ ఎసెన్స్, కర్మ యొక్క సారం ఏమిటి అని మనకు తెలియకపోయినా వీ డూ నో హౌ ఇట్ వర్క్స్, అది ఎలా పని చేస్తుందో మనకు తెలుసు. అండ్ వీ కెన్ డిఫైన్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ మోడ్ ఆఫ్ యాక్షన్ విత్ యాక్యురసీ, మనం అది ఏ విధంగా పనిచేస్తోంది అని వర్ణించగలం కరెక్ట్ గాను, యాక్యురేట్ గాను. వీ ఓన్లీ డూ నాట్ నో ఇట్స్ అల్టిమేట్ కాజ్, అంటే ఫైనల్ కాజ్ ఏమిటో మనకు తెలియదు కానీ జస్ట్ యాజ్ మోడర్న్ ఫిలాసఫీ యూనివర్సల్లీ అడ్మిట్స్, అంటే ఇప్పుడున్న నవీనమైన ఈ వేదాంతం విశ్వజనీనంగా ఆమోదిస్తుంది ఏంటంటే అల్టిమేట్ కాజ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ అన్నోవబుల్, ఏ విషయంకైనా అల్టిమేట్ కారణం అన్నది తెలియకుండానే ఉంటుంది. అంటే ఎంక్వైరర్ అడుగుతున్నాడు, అండ్ వాట్ హ్యాస్ థియాసఫీ టు సే ఇన్ రిగార్డ్ టు ద సొల్యూషన్ ఆఫ్ ద మోర్ ప్రాక్టికల్ నీడ్స్ ఆఫ్ హ్యుమానిటీ. అయితే థియాసఫీ ఏం చెప్తోంది, ఈ మానవుడి యొక్క ప్రాక్టికల్ అవసరాలు యొక్క సొల్యూషన్ అంటే దానికి పరిష్కారంగా ఏం చెప్తోంది. వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ విచ్ ఇట్ ఆఫర్స్ ఇన్ రిఫరెన్స్ టు ద ఆఫుల్ సఫరింగ్, అంటే థియాసఫీ ఏమని వివరణ ఇస్తోంది, ఇంత భయంకరమైనటువంటి బాధలు అండ్ డైర్ నెసెసిటీ ప్రివలెంట్ అమాంగ్ ద సో కాల్డ్ లోయర్ క్లాసెస్, అంటే లోయర్ క్లాసెస్లోని ఉన్నటువంటి అవసరాలకి సంబంధించి దివ్యజ్ఞానం ఏం చెప్తోంది అని అడిగారు. టు బి పాయింటెడ్, అంటే పాయింటెడ్గా అకార్డింగ్ టు అవర్ టీచింగ్ ఆల్ దీస్ గ్రేట్ సోషల్ ఇవిల్స్, అంటే సాంఘికంగా ఉన్నటువంటి ఈ చెడులన్నీ కూడా ద డిస్టింక్షన్ ఆఫ్ క్లాసెస్ ఇన్ సొసైటీ, సొసైటీలో అయిన వర్గ భేదాలు, అండ్ ఆఫ్ ద సక్సెస్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ లైఫ్, జీవితానికి సంబంధించినటువంటి సెక్స్ భేదాలు, ద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఆఫ్ లేబర్, అంటే క్యాపిటల్ గాను లేబర్కి ఉన్న తేడా, అంటే రిచ్కి పూర్కి, ఇవన్నీ డ్యూ టు వాట్ వి టెర్స్లీ బట్ ట్రూలీ డినోమినేట్ కర్మ, వీటన్నిటిని మేము కర్మ అని చెప్పగలం. అంటే అప్పుడు ఎంక్వైరీ అని అన్నాడు, కానీ తప్పనిసరిగా ఈ చెడులన్నీ కూడా మనకి ఏవైతే మన మీద మాసెస్ మీద వస్తున్నాయో, అంటే జనం మీద, సమ్వాట్ ఇండిస్క్రిమినేట్లీ ఆర్ నాట్ యాక్చువల్ మెరిటెడ్, అవేమోని యాక్చువల్గా అండ్ ఇండివిజువల్ కర్మ, అవేమో యాక్చువల్గా వాళ్ళకి రావాల్సినవేమీ కాదు అండి, అంటే మెరిటెడ్ అంటే వాళ్ళు చేసుకుంటున్నాం పుణ్యం కాదు, అండ్ ఇండివిజువల్ కర్మ కాదు అంటున్నాడు. అప్పుడు థియాసఫీ నో, దే కెనాట్ బి సో స్ట్రిక్ట్లీ డిఫైన్డ్ ఇన్ దేర్ ఎఫెక్ట్స్ యాజ్ టు షో దట్ ఈచ్ ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్ అండ్ ద పర్టిక్యులర్ conditions of life in which each person finds himself are nothing more than the retributive karma which the individual generated in a previous life. అంటే అలా ఏం కాదు, గత జీవితంలో ఆయన చేసినటువంటి కర్మ ఫలితాలే, దే కెనాట్ బి సో స్ట్రిక్ట్లీ డిఫైన్డ్, అలా మనం ఏం డిఫైన్ చేయలేం వాటి యొక్క ఫలిత ఎఫెక్ట్స్ని బట్టి, యాజ్ టు షో దట్ ఈచ్ ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్, ప్రతి వ్యక్తి యొక్క పరిసరాలు, అండ్ ద పర్టికులర్ కండిషన్స్, ఆయనకు ప్రత్యేకమైన పరిస్థితులు జీవితంలో, ఇన్ విచ్ ఈచ్ పర్సన్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్, ప్రతి వ్యక్తి కూడా ఆర్ నథింగ్ మోర్ దాన్ ద రెట్రిబ్యూటివ్ కర్మ, అంటే తన కర్మ ఫలితాలనే ఆయన అనుభవిస్తున్నాడు, ఆయన ఇంతకు ముందు చేసినటువంటి ప్రీవియస్ లైఫ్లో చేసిన ఫలితాలే. వీ మస్ట్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్, మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదు, దట్ ఎవ్రీ ఆటమ్ ఈజ్ సబ్జెక్ట్ టు ద జనరల్ లా గవర్నింగ్ ద హోల్ బాడీ టు విచ్ ఇట్ బిలాంగ్స్, ప్రతి ఆటమ్ కూడా అది దేనికి చెందుతుందో దాని యొక్క జనరల్ లా అన్నది దాన్ని గవర్న్ చేస్తుంది, అంటే రూల్ చేస్తుంది. అండ్ హియర్ వీ కమ్ అప్ ఆన్ ద వైడర్ ట్రాక్ ఆఫ్ ద కార్మిక్ లా, ఇక్కడ కూడా మనం విశాలమైన కార్మిక్ లా యొక్క మార్గాన్ని చూస్తున్నాం. డూ యూ నాట్ పర్సీవ్ that the aggregate of individual karma becomes that of the nation to which those individuals belong, and further
దట్ ద సమ్ టోటల్ ఆఫ్ నేషనల్ కర్మ ఇస్ దట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఒక ఇండివిజువల్స్ కలిస్తే నేషన్ అవుతుంది. అందుకని ప్రతి ఇండివిజువల్ కర్మ కూడా అది ఆ దేశం యొక్క కర్మ అవుతుంది. అతను దేనికి చెందుతాడో ఆ దేశానికి. ఆ విధంగా ఈ మొత్తం నేషనల్ కర్మ అన్నది ప్రపంచం యొక్క కర్మ అవుతుంది. The evils that you speak of are not peculiar to the individual or even to the nation. అంటే మీరు చెప్పినటువంటి ఈవిల్స్ అంటే ఈ చెడులు ఇవి విచిత్రమైనవి ఏం కాదు వ్యక్తికి కానీ ఆ దేశానికి కానీ. దే ఆర్ మోర్ ఆర్ లెస్ యూనివర్సల్. అవి మొత్తం యూనివర్స్ అంతా కూడా ఉంటాయి. ఆర్ అంటే అన్ని అంతటా కామన్ గా ఉండేవి. అండ్ ఇట్ ఈస్ అపాన్ దిస్ బ్రాడ్ లైన్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్డిపెండెన్స్, ఇలాంటి విశాలమైనటువంటి హ్యూమన్ ఇంటర్డిపెండెన్స్ అనే దాని మీద లా ఆఫ్ కర్మ ఫైండ్స్ ఇట్స్ లెజిటిమేట్ అండ్ ఈక్వబుల్ ఇష్యూ. అది న్యాయపరమైనటువంటి సమానమైనది చూపిస్తుంది లా ఆఫ్ కర్మ. డూ ఐ దెన్ అండర్స్టాండ్ దట్ ద లా ఆఫ్ కర్మ ఈజ్ నాట్ నెసెసరీలీ అన్ ఇండివిజువల్ లా? అయితే నేను అప్పుడు అవగాహన చేసుకోవచ్చా ఈ లా ఆఫ్ కర్మ అన్నది వ్యక్తిగతమైంది అయి ఉండక్కర్లేదని? అంటే థియాసఫిస్ట్, దట్ ఈస్ జస్ట్ వాట్ ఐ మీన్. నేను చెప్పేది అదే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ కర్మ కుడ్ రీఅడ్జస్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ద వరల్డ్స్ లైఫ్ అండ్ ప్రోగ్రెస్ అన్లెస్ ఇట్ హ్యాడ్ ఎ బ్రాడ్ అండ్ జనరల్ లైన్ ఆఫ్ యాక్షన్. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్, అంటే ఇది చాలా అసాధ్యమైన విషయం ఏంటంటే కర్మ తిరిగి రీఅడ్జస్ట్ అవ్వదు. ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ద వరల్డ్స్ లైఫ్, జీవితంలో ఉన్న ప్రపంచంలో ఉన్న జీవితం యొక్క శక్తిని ఆ బ్యాలెన్సింగ్ పవర్ అన్నది అండ్ ప్రోగ్రెస్ అభివృద్ధి, అన్లెస్ ఇట్ హ్యాడ్ ఏ బ్రాడ్, దీనికి కానీ విశాలంగాను జనరల్ లైన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే మనం అర్థం చేసుకోలేము. ఇలా ఎందుకు చెప్తున్నారంటే ఒక్క ఇండివిజువల్ కర్మవే మనకి ఎఫెక్ట్ అవ్వదు. అంటే జాతి చేసిన కర్మ మొత్తం ఒక గ్రూప్ లో ఉన్నాం అనుకోండి, గ్రూప్ యొక్క కర్మ కూడా ఎఫెక్ట్ అవుతుంది. It is held as a truth among theosophists that the interdependence of humanity is the cause of what is called distributive karma. అది అంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాం గనక అందువలన ఈ డిస్ట్రిబ్యూటివ్ కర్మ అన్నది వస్తుంది. క్వశ్చన్ ఆఫ్ కలెక్టివ్ సఫరింగ్ అండ్ ఇట్స్ రిలీఫ్, అంటే కలెక్టివ్ గాను బాధపడతాం, రిలీఫ్ కూడాను. It is an occult law, moreover, that no man can rise superior to his individual failings without lifting, be it ever so little, the whole body of which he is an integral part. అంటే ఇట్ ఈస్ ఎన్ అక్కల్ట్ లా. ఏంటంటే ఏ వ్యక్తి కూడా తనకంటే టు హిజ్ ఇండివిజువల్ ఫెయిలింగ్స్ కంటే ఈయన సుపీరియర్ గా అయిపోలేడు. అంటే మిగతా వాళ్ళకు ఉన్న లోపాల కంటే ఈయన అతీతం అయిపోలేడు. వితౌట్ లిఫ్టింగ్, బీ ఇట్ ఎవర్ సో లిటిల్, చిన్నదే అయినా సరే, ద హోల్ బాడీ ఆఫ్ విచ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్, అంటే అందులో ఆయన కూడా పార్ట్ గానే ఉన్నాడు. అంటే అందరం కూడా ఆల్మోస్ట్, అంటే ఎవడు ఎంతో ఉన్నత స్థితికి ఏమీ లేడు అని, అంటే సుపీరియర్ గా లేడని. బీ ఇట్ ఎవర్ సో లిటిల్, ఇన్ ద సేమ్ వే నో వన్ కెన్ సిన్ ఆర్ సఫర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. అందుకని ఏ ఒక్క వ్యక్తి కూడా సఫర్ అవ్వడు ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్ కని, అంటే అలాగే సిన్ కూడా చేయలేడు. అలోన్, ఒంటరిగా ఏమీ చేయలేడు, అంటే సామూహికంగానే జరుగుతుంది. ఇన్ రియాలిటీ దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ సెపరేట్నెస్. అది అసలు నిజం చెప్పాలంటే సెపరేట్నెస్ అన్నది లేనే లేదు. అండ్ ద నియరెస్ట్ అప్రోచ్ టు దట్ సెల్ఫిష్ స్టేట్, అంటే ఆ రకమైన స్వార్థపరమైన స్థితి అన్నది విచ్ ద లాస్ ఆఫ్ లైఫ్ పర్మిట్ ఈజ్ ఇన్ ద ఇంటెంట్ ఆఫ్ మోటివ్. అంటే మోటివ్ లోనే ఉంది. ఆ ఇంటెంట్ ఆఫ్ మోటివ్ అంటే మోటివ్ యొక్క ఇంటెన్షన్ లోనే ఉంది అనమాట. ఎంక్వైరీ అంటే యాక్చువల్ గా మనం అందరం కూడా సెపరేట్ గా లేము, అంతా ఒకటిగా ఉన్నాం అనమాట. మోటివ్ లో నేను వేరేగా ఉన్నాను అన్న మోటివ్ బట్టి అప్పుడు సెల్ఫిష్ స్టేట్ వస్తుంది. అండ్ ఆర్ దేర్, ఎంక్వైరర్ అడుగుతున్నాడు, సెల్ఫిష్నెస్ అండ్ ఆర్ దేర్ నో మీన్స్ బై విచ్ ద డిస్ట్రిబ్యూటివ్ ఆర్ నేషనల్ కర్మ మైట్ బి concentrated or collected, so to speak, and brought to its natural and legitimate fulfillment without all this protracted suffering. అంటే అక్కడ ఆయన అడుగుతున్నాడు, అలా దాని అర్థం ఏంటంటే బై విచ్ ఇలాగా డిస్ట్రిబ్యూట్ అయిన ఈ నేషనల్ కర్మ అన్నది ఇది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్ కలెక్టెడ్, కాన్సెంటర్డ్,
అంటే ఒక సెంటర్ లో ఉండొచ్చు, లేదా కలెక్టింగ్ గా ఉండొచ్చు. అండ్ బ్రాట్ టు ఇట్స్ న్యాచురల్ అండ్ లెజిటిమేట్ ఫుల్ఫిల్మెంట్, అంటే న్యాయపరమైనది అక్కడ సహజమైన న్యాయపరమైన సంపూర్ణత, వితౌట్ ఆల్ దిస్ ప్రొట్రాక్టెడ్ సఫరింగ్. ప్రొట్రాక్టెడ్ సఫరింగ్ అంటే ఇక్కడ ఏమిటో మరి, ఆ ప్రొట్రాక్ట్ అంటే చూడాలి. ప్రొట్రాక్ట్ అంటే డిలేడ్ కదా, డిలేడ్. డిలేడా? డిలే అవడమా? డిలేడ్ నా డిలేడ్ లాగి పీకే అంటే డిలే అవని సఫరింగ్. ప్రొట్రాక్టెడ్ అంటే వితౌట్ ఆల్ దిస్ ప్రొట్రాక్టెడ్ సఫరింగ్ అంటున్నారు. ఇదంతా కూడా న్యాయపరమైంది అంటే ఇక్కడ చూద్దాం దీని ఆన్సరు. యాజ్ ఎ జనరల్ రూల్ అండ్ విత్ ఇన్ సర్టన్ లిమిట్స్ విచ్ డిఫైన్ ద ఏజ్ టు విచ్ వీ బిలాంగ్, మనం ఏ యుగానికి చెందుతామో, ద లా ఆఫ్ కర్మ కెనాట్ బి హేజన్ ఆర్ రిటార్డెడ్ ఇన్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. అదేమి త్వరితగతికి వెళ్ళిపోదు, లేక అది స్లోగా కూడా ఉండదు ఆ కర్మ ఫుల్ఫిల్మెంట్కి. బట్ ఆఫ్ దిస్ ఐ ఆమ్ సర్టెన్ ద పాయింట్ ఆఫ్ పాసిబిలిటీ ఇన్ ఎయిదర్ ఆఫ్ దీస్ డైరెక్షన్స్ హ్యాస్ నెవర్ ఎట్ బీన్ టచ్డ్. అంటే ఇలాంటివి త్వరితం అవ్వడం కానీ రిటార్డ్ అవ్వడం కానీ అనేది సామాన్యంగా అది అవదు. హ్యాస్ నెవర్. లిసన్ టు ద ఫాలోయింగ్ రిసైటల్ ఆఫ్ వన్ ఫేజ్ ఆఫ్ నేషనల్ సఫరింగ్. అంటే ఈ కిందనున్న నేషనల్ సఫరింగ్ వినండి. అండ్ దెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ అడ్మిటింగ్ ద వర్కింగ్ పవర్ ఆఫ్ ఇండివిజువల్, అంటే ఆ వ్యక్తి యొక్క వర్కింగ్ పవరు, అలాగే రిలేటివ్ సాపేక్షంగా, అండ్ డిస్ట్రిబ్యూటివ్ కర్మ, దీస్ ఈవిల్స్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ మోడిఫికేషన్ అండ్ జనరల్ రిలీఫ్. ఈ చెడులన్నీ కూడాను ఎక్స్టెన్సివ్ మోడిఫికేషన్ కానీ జనరల్ రిలీఫ్ కానీ ఇవ్వవని. ఆఫ్ ఇండివిజువల్, రిలేటివ్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ కర్మ. రిలేటివ్ కర్మ అంటే సాపేక్షంగా చేసే కర్మ, డిస్ట్రిబ్యూటివ్ అంటే డిస్ట్రిబ్యూట్ అయిన కర్మ. వాట్ ఐ ఆమ్ అబౌట్ టు రీడ్ టు యూ ఈజ్, నేను మీకు చదివి వినిపిస్తున్నది ఏంటి అంటే, ఫ్రమ్ ద పెన్ ఆఫ్ ఎ నేషనల్ సేవియర్, అంటే ఆయన జాతీయంగా సేవియర్ అంటే రక్షకుడు. వన్ హూ హ్యావింగ్ ఓవర్కమ్ సెల్ఫ్, ఆయన ఆత్మని సాధించేశాడు అంటే అధిగమించాడు. అండ్ బీయింగ్ ఫ్రీ టు చూస్ హ్యాస్ ఎలక్టెడ్ టు సర్వ్ హ్యుమానిటీ, ఆయన్ని మహాత్ములు ఎలక్ట్ చేశారనమాట మానవాళికి సేవ చేయడానికి. ఇన్ బేరింగ్ అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ ఎ ఉమన్స్ షోల్డర్స్ క్యాన్ పాసిబ్లీ బేర్ ఆఫ్ నేషనల్ కర్మ, అంటే ఇన్ బేరింగ్ యాజ్ అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ ఎ ఉమన్స్ షోల్డర్స్ కెన్ పాసిబ్లీ బేర్ ఆఫ్ నేషనల్ కర్మ, అంటే ఒక ఉమెన్ యొక్క భుజ స్కంధాల పైన ఉన్నట్టుగా ఆ బరువు మోసినట్టుగా ఆ నేషనల్ కర్మాని మోస్తున్నాడు. దట్ ఈజ్ వాట్ షీ సేస్, దిస్ ఈజ్ వాట్ షీ సేస్ అంటూ. ఎస్, నేచర్ ఆల్వేస్ డస్ స్పీక్, డోంట్ యూ థింక్? నేచర్ ఎప్పుడు కూడా మాట్లాడుతుంది, మీరు అనుకోవట్లేదా? ఓన్లీ సమ్ టైమ్స్ వీ మేక్ సో మచ్ నాయిస్ దట్ వీ డ్రౌన్ హెర్ వాయిస్, అంటే మనం ఒక్కొక్కప్పుడు పెద్ద సౌండ్ చేస్తాం, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దట్ వీ డ్రౌన్ హెర్ వాయిస్, ఆవిడ వాయిస్ని, నేచర్ని మేము అధిగమించేస్తూ మనమే పెద్ద గందరగోళం చేస్తాం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో రెస్ట్ఫుల్ టు గో అవుట్ ఆఫ్ ద టౌన్ అండ్ నెజిల్ అవైల్ ఇన్ ద మదర్స్ ఆర్మ్స్. అందుకనే అది రెస్ట్ఫుల్గా ఉంటుందన్నమాట తన మదర్ ఆర్మ్లో. గో అవుట్ ఆఫ్ ద టౌన్కి బయటకు వెళ్ళిపోయి కొంతసేపు అది అంటే చిన్నగా విశ్రాంతి తీసుకుంటుంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ద ఈవినింగ్ ఆన్ హ్యాంప్స్టెడ్ హీత్ వెన్ వీ వాచ్ ద సన్ గో డౌన్. హ్యాంప్స్టెడ్ హీత్ అనేది ఒక ప్లేస్ ఏమో, అక్కడ సూర్యుడు అస్తమించినప్పుడు మేము ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ద ఈవినింగ్, ఆ రోజు సాయంత్రం కోసం ఆలోచిస్తున్నాను. బట్ హో అపాన్ వాట్ సఫరింగ్ అండ్ మిజరీ దట్ సన్ హ్యాడ్ సెట్, ఎంత సఫరింగ్ తోటి బాధతోటి సూర్యుడు అస్తమించాడు. ఏ లేడీ బ్రాట్ మీ యెస్టర్డే ఏ బిగ్ హ్యాంపర్ ఆఫ్ వైల్డ్ ఫ్లవర్స్. హ్యాంపర్ అంటే ఏంటి? బ్యాగా? బాస్కెట్ లా ఉంటుంది కదా, పువ్వులు అవి పెట్టుకొని. అంటే ఒక బాస్కెట్ లాగా, అంటే ఎన్నో ఫ్లవర్స్, గిఫ్ట్ హ్యాంపర్ అంటాం అలా. అడవి పువ్వులని ఒక లేడీ నాకు దగ్గరికి తెచ్చింది. బొకే టైప్ లాగేమో, బొకే లాంటిదేమో, అదే ఒక బాస్కెట్ లాంటిది పువ్వులు పెట్టుకునేది. అదే
ఐ థాట్ సమ్ ఆఫ్ మై ఈస్ట్ ఎండ్ ఫ్యామిలీ, నేనేమనుకున్నానంటే కొంతమంది మా ఈస్ట్ ఎండ్లో ఉన్న కుటుంబం హ్యాడ్ ఎ బెటర్ రైట్ టు ఇట్ దాన్ ఐ, నాకంటే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంది. అండ్ సో ఐ టుక్ ఇట్ డౌన్ టు ఏ వెరీ పూర్ స్కూల్ ఇన్ వైట్ చాపెల్ దిస్ మార్నింగ్. ఈ ఈ ఫ్లవర్స్ తీసుకోవడానికి వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంది, నేను ఒక స్కూల్కి తీసుకెళ్ళాను వైట్ చాపెల్ అనే దగ్గర ఈ రోజు మార్నింగ్. You should, poor school, very poor school tell. You should have seen the pallid little faces brighten. మీరు అక్కడ ఉన్నటువంటి పేల్ గా ఉన్న ఫేసెస్ అన్ని చాలా కాంతివంతం అయిపోయాయి. థెన్స్ ఐ వాంట్ ఇన్ ఏ థెన్స్ ఇట్ ఐ వెంట్ టు పే ఫర్ సమ్ డిన్నర్స్ అట్ ఏ లిటిల్ కుక్ షాప్ ఫర్ సమ్ చిల్డ్రన్. అప్పుడు నేను అక్కడి నుంచి వాళ్ళకు డిన్నర్ కోసం అని ఒక కుక్ షాప్కి వెళ్ళాను అనమాట, కొంతమంది పిల్లలకి భోజనాన్ని. ఇట్ వాజ్ ఇన్ ఏ బ్యాక్ స్ట్రీట్, అది వెనకాల ఒక వీధిలో ఉంది. అది ఆ వీధి చాలా నేరోగా, ఫుల్ ఆఫ్ జాస్లింగ్ పీపుల్. జాస్లింగ్ అంటే ఏదో అంటే కరెక్ట్ వర్డ్ ఏంటి, అంటే ఇలా గుద్దుకుంటూ వెళ్ళడం, అదే రాసుకుంటూ అదే జాస్లింగ్. అంటే అదే ఇటు అటు ఎక్కువ మంది ఉన్నారు, చిన్న స్ట్రీట్. చిన్న స్ట్రీట్ అంటే అలాగా వాళ్ళు, మన తెలుగులో దాన్ని ఏమంటాం, రాపిడి కదా, కాదా రాపిడి, జాస్లింగ్. నేను చూస్తున్నాను. తోసుకుంటూ వెళ్ళడం అనా? తడబడుతోంది, జాస్లింగ్ అంటే తడబడుతూ వెళ్ళేవాళ్ళు. అలాంటి వెళ్ళే ప్రజలతో ఉంది ఆ సంకుచితమైనటువంటి ఆ రోడ్డు. పుష్ ఎల్బో ఆర్ బంప్ అగైన్స్ట్ రఫ్లీ, టిపికలీ ఇన్ అ క్రౌడ్. తెలుగులో ఇక్కడ తడబడుతోని ఇచ్చాడు. సరే, ఏదైనా అలా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అలా చేస్తూ వెళ్తున్న స్ట్రీట్ అది. స్టెంచ్ ఇండిస్క్రైబుల్ ఫ్రమ్ ఫిష్, మీట్ అండ్ అదర్ comestibles all wrecking in a sun that in Whitechapel festers instead of purifying. ఏమిటి ఇక్కడ అర్థం ఏంటి? ఇట్ వాజ్ ఇన్ ఏ బ్యాక్ స్ట్రీట్, వెనక స్ట్రీట్ లో ఉంది, అది చాలా నేరోగా ఉంది, ఎంతో మంది ప్రజలతో కూడి ఉంది. స్టెంచ్ ఇండిస్క్రైబుల్ అంటే దాన్ని వర్ణించలేనంత బ్యాడ్ స్మెల్. లక్ష్మి, స్టెంచ్ అంటే బ్యాడ్ స్మెల్. అంటే అక్కడ ఉన్న ఫిష్ తో, మీట్ తో, ఇంకా ఎన్నో రకమైనటువంటి కమెస్టిబుల్స్ అంటే ఏమిటి? కమెస్టిబుల్స్ అంటే అలాంటి పదార్థాలను తెలుస్తోంది, కానీ మనకి తెలియాలి. నేను ఆయన ఏదో మీటింగ్ ఉందనుకుని వచ్చారు. కమెస్టిబుల్స్, ఐటమ్ ఆఫ్ ఫుడ్ అని రాసింది లక్ష్మి. అదే అలాంటివి ఏదో అవ్వాలి అంతే. అదే అంటే ఫిష్, మీట్ అలాంటివన్నిటితోటి ఆల్ రెక్కింగ్ ఇన్ ఏ సన్. రీకింగ్ అంటే అది కూడా నేను రెక్కింగ్ అంటే చూడాలి. జనరల్ మీనింగ్ పర్వాలేదు, చదువు, బాధపడుతుంది. ఆల్ రీకింగ్ ఇన్ ఎ సన్ దట్ ఇన్వైట్ కదా చాలా ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్. రీక్ అనే ఇచ్చాడు. రీక్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ చూద్దాం. అదే రీక్ అంటే టు స్మెల్ స్ట్రాంగ్లీ ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్ అని రాసింది. అవును, స్ట్రాంగ్లీ ఆఫ్ సంథింగ్ అంటే నచ్చని దాన్ని వాసన, అంటే అక్కడ చెడు వాసనతో నిండిపోయి ఉంది అనమాట ఆ స్ట్రీట్ అనేది. ద కుక్ షాప్ వాజ్ ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ ద స్మెల్స్. ఏదైతే ఎక్కడైతే వండుతారో ఆ కొనాలనుకున్నారో అదంతా ఇలాంటి స్మెల్స్ తో నిండిపోయింది. ఇండిస్క్రైబుల్ మీట్ పీస్ అట్ ఇడ్ loathsome essence of all the smells.
loathsome lumps of food and swarms of flies, a very altar of Beelzebub. అంటే అన్ని చెత్త చెత్త వాసనలతోటి అలాగ ఉన్నాయన్నమాట. ఆల్ అబౌట్ బేబీస్ ఆన్ ద ప్రౌల్ ఫర్ స్క్రాప్స్, అంటే అన్ని కూడా చిన్న పిల్లలు అనమాట. వన్ విత్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఏంజిల్ ఫేస్ తో ఉందిట. గ్యాదరింగ్ అప్ చెర్రీ స్టోన్స్ యాజ్ ఎ లైట్ అండ్ న్యూట్రిషియస్ ఫార్మ్ ఆఫ్ డైట్. ఐ కేమ్ వెస్ట్వర్డ్ విత్ ఎవ్రీ నర్వ్ షడరింగ్ అండ్ జార్డ్. అక్కడి నుంచి ఆయన వెస్ట్ సైడ్ వచ్చేట. వండరింగ్ వెదర్ ఎనీథింగ్ కెన్ బి డన్ విత్ సమ్ పార్ట్స్ ఆఫ్ లండన్ సేవ్ స్వాలోయింగ్ దెమ్ up in an earthquake and starting their inhabitants afresh after a plunge. అంటే after a plunge into some purifying lethe out of which not a memory might emerge. అంటే అది అతనికి నచ్చక ఆమెకు వెస్ట్ సైడ్ వెళ్తే ఏదైనా ఒక కొంచెమైనా సరే మంచి ఫుడ్ ఉంటుందేమో. స్వాలోయింగ్ దెమ్ అప్ ఇన్ ఎన్ ఎర్త్క్వేక్ అండ్ స్టార్టింగ్ దేర్ ఇన్హాబిటెంట్స్ ఎఫ్రెష్. అంటే ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఇన్హాబిటెంట్స్ ఫుడ్ అని. ఆఫ్టర్ ఏ ప్లంజ్ ఇంటూ సమ్ ప్యూరిఫైయింగ్ లెథే, ఈ లెథే క్యాపిటల్ ఉంది, out of which not a memory might emerge. And then I thought of Hampstead Heath and pondered, if by any sacrifice one could win the power to save these people, the cost would not be worth counting. అంటే ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉన్న వీళ్ళని రక్షించడానికి ఏంటంటే if by any sacrifice, ఏ రకమైన సాక్రిఫైస్ అయినా వన్ కుడ్ విన్ ద పవర్ టు సేవ్ దీస్ పీపుల్, ద కాస్ట్ వుడ్ నాట్ బి వర్త్ కౌంటింగ్. అంటే వాళ్ళని ఏదో ఒక రకమైన శక్తితోటి కాపాడితే అది దాన్ని మనం కౌంట్ చేయలేనంత పవర్ అన్నమాట, అంటే దాని యొక్క విలువ. బట్ యు సీ దే మస్ట్ బి చేంజ్డ్, వాళ్ళు మారాలి. అండ్ హౌ కెన్ దట్ బి రాట్, అది అంటే ఇక్కడ పాజిబుల్ అనా, హౌ కెన్ దట్ బి WROUGHT, రాట్ అంటే అది ఏ విధంగా సంభవం. ఇన్ ద కండిషన్ దే నౌ ఆర్, దే వుడ్ నాట్ ప్రాఫిట్ బై ఎనీ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే మైట్ బి ప్లేస్డ్. అంటే వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెట్టినా వాళ్ళకి ఏ రకమైన లాభం ఉండదు. అండ్ ఎట్ ఇన్ దేర్ ప్రెసెంట్ సరౌండింగ్స్ దే మస్ట్ కంటిన్యూ టు ప్యూట్రిఫై. ప్యూట్రిఫై అంటే ప్యూరిఫై అని కదా, PUTREFI, పుట్రిఫికేషన్. చూడు, FY PUTRE